హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అందరి ఫేవరెట్ వంకాయ మసాలా చేసుకుందామా. అయితే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో జీలకర్ర, పల్లీలు అండ్ మెంతులు ఇవన్నీ మనం ఏంటంటే కాజు, ధనియాలు ఇవన్నీ వేసేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని పౌడర్ పట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. దీంట్లోనే లవంగాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడే. సో ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నాక దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి వేసుకొని దాంట్లో కూడా మంచిగా కొద్దిగా లైట్గా వచ్చే వరకు మంచిగా డ్రై రోస్ట్ అయ్యాక ఇప్పుడు అవన్నీ నువ్వులు వేసేసుకొని, నువ్వులు లాస్ట్లో వేస్తున్నాను ఎందుకంటే ముందు వేస్తే పాడవుతుందండి, బ్రౌన్గా అయిపోతాయి కదా. సో మిక్సీ జార్లో తీసుకున్నాక అవన్నీ దాంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటోస్ ఇవన్నీ వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వంకాయ కూడా 4 సైడ్లు కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో చూసుకొని నీట్గా చెక్ చేసుకొని ఆ తర్వాత మనము మిక్సీ జార్లో ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో కొంచెం ముందుగా నానబెట్టిన చింతపండు వేసేసి దాన్ని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఏదైతే పేస్ట్ చేసామో అదే పేస్ట్లో నేను కొద్దిగా దాంట్లో సాల్ట్, కారం పౌడర్, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇదే స్టఫ్ని నేను వంకాయలో మధ్యలో స్టఫ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు చేసిన పేస్ట్ని దాన్ని వంకాయలో స్టఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని హీట్ అయ్యాక నేను వంకాయలు ఫ్రై చేసుకుంటాను. వంకాయలు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను. మీరు ఏంటంటే ఒక 60 to 70% వరకు ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అలా అదే ఆయిల్లో నేను కాస్త కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. దాన్ని కొంచెం మంచిగా లైట్ బ్రౌన్గా టర్న్ అయినాయి అంటే మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అదే పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోనే మనము ధనియాల పౌడర్, కారము అండ్ పసుపు, ఉప్పు కూడా వేసేసుకోండి. ఇక్కడ కొద్దిగా ఆల్రెడీ మనం స్టఫ్ చేసేటప్పుడు వేసాము. ఇక్కడ మెయిన్ సీక్రెట్ ఏంటంటే పెరుగులో మనము కొంచెం కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, ధనియాల పౌడర్ అవన్నీ వేసేసి ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోండి. మీరు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని వంకాయ, కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోండి. దాన్ని అంతా మంచిగా మగ్గనివ్వండి. వంకాయలు అంతా ఉడకాలి గ్రేవీలో. లాస్ట్కి కొత్తిమీర వేసుకోండి దించే ముందు. మళ్ళీ ఒకసారి చూడాల నూనె పైకి తేలితే మీకు కూర రెడీ అని అర్థము. అందరికి ఇష్టమైన కర్రీ కదా ఇది. తప్పకుండా ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.